హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్పితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025 మే యాక్షన్ లో మరి సిఎస్కే స్ట్రాటజీ మాత్రం చాలా మనకైతే బెటర్ గా అనిపించింది. వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ అయితే తీసుకున్నారు. వాళ్ళ పిచ్చుకు తగ్గట్టయితే అక్కడ ప్లేయర్స్ అయితే సెలెక్ట్ అయితే చేసిలని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ సిఎస్కే స్ట్రాటజీ మాత్రం చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక మరి వీళ్ళ కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి ఐపీఎల్ 2025 కి ఇక వీడియోకి ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, అక్కడ మరి మన ఛానల్ ఇంకా ఎంగేజ్ చేయాలనుకుంటే ఒక చిన్న లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక చిన్న సబ్స్క్రైబ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఒక చిన్న కామెంట్ అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రెండ్స్, అక్కడ కామెంట్ అంటే మరి #road to 20K అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా సిఎస్కే గురించి మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ఈ మూడు చేసి మనం వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్, తప్పకుండా ఒక చిన్న లైక్, ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ ఒక చిన్న కామెంట్ అయితే చేసి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మన ఛానల్ కూడా కొంచెం అయితే ఎంగేజ్ అయితే అవుతుంది. సో ఇక మనం ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇక సిఎస్కే స్ట్రాటజీ మాత్రం చాలా మనకైతే బెటర్ గా కనబడ్డది. ఫ్రెండ్స్, ఇక ఫైనల్ లెవెల్ యొక్క స్క్వాడ్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ బ్యాటర్స్ వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్ అండ్ అన్రే సిద్ధార్థ్. ఇక వికెట్ కీపర్స్ వచ్చేసి అక్కడ ఎంఎస్ ధోని, డెవిన్ కాన్వే, వనీష్ బేడి. ఫ్రెండ్స్, ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి అక్కడ రవీంద్ర జడేజా, శివం దూబే, రవి అశ్విన్, రాచిన్ రవీంద్ర, విజయ్ శంకర్, శామ్ కరణ్, దీపక్ హుడా, జిమ్మీ ఓవర్టన్, ఎస్ రామకృష్ణ, కె నాగర్కోటి అండ్ అన్షుల్ కాంబోజు. ఇక బౌలర్స్ వచ్చేసి మతీష పతిరానా, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, నాథన్ ఎలిస్, గుర్ప్రీత్ సింగ్ అండ్ శ్రేయస్ గోపాల్. ఫ్రెండ్స్, అక్కడ ఓవరాల్ ఆ స్క్వాడ్ చూస్తే మాత్రం చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతుంది. మరి ఈ స్క్వాడ్ గురించి మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఇక మరి స్క్వాడ్ లోకి వెళ్ళి మనం కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ మరి ఈ ఐపీఎల్ 2025 కి ఓపెనర్స్ వచ్చేసి అక్కడ రుతురాజ్ గైక్వాడ్ అండ్ డెవిన్ కాన్వే. మరి ఈ కాంబో మనం గతంలో కూడా చూసినాం. మరి ఈ ఐపీఎల్ 2025 లో కూడా మరి ఇద్దరే ఓపెనింగ్ చేసే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 3 లో యాజ్ యూజువల్ గా అక్కడ రాహుల్ త్రిపాఠిని అయితే తీసుకున్నారు. సో మన ఎస్ఆర్హెచ్ కి కొంచెం డీసెంట్ గా రాణించిన మరి ఇక్కడ ఏ విధంగా రాణించిన అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 4 లో అక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ శివన్ దూబే అయితే వీళ్ళైతే రిటర్న్ చేసుకున్నారు. గతంలో మనం చూసినాం గత ఐపీఎల్ సీజన్ లో ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిండో, దాంతో మరి వరల్డ్ కప్ లో కూడా సెలెక్ట్ అయ్యిండు. సో మరి ఈ సీజన్ లో కూడా మరి సిఎస్కే అయితే ఇతని దగ్గర అలాంటి పర్ఫార్మెన్స్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక నెంబర్ 5 లో శామ్ కరణ్ మాత్రం యూటిలిటీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. మంచి ప్రైజ్ కి అయితే దొరికిందని చెప్పుకోవచ్చు వీళ్ళకైతే. సో నెంబర్ 5 లో శామ్ కరణ్ ఆడతాడు. ఇక నెంబర్ 6 లో అక్కడ మనం చూసుకుంటే ఎంఎస్డి కూడా మరి గత సీజన్ లో మనం చూసినాం ఏ విధంగా అక్కడ విధ్వంసం క్రియేట్ చేసిండు మన అక్కడ. సో కాబట్టి ఈ సీజన్ లో కూడా మరి అలాంటి క్యామెరాస్ అయితే మళ్ళీ చూస్తారు. ఇక నెంబర్ 7 లో అక్కడ మనం చూసుకుంటే రవీంద్ర జడేజా అయితే నెంబర్ 7 లో ఆడతాడు. ఇక నెంబర్ 8 లో అక్కడ మనం చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్. మరి ఇద్దరు డ్యూ మాత్రం చాలా డెడ్లీగా ఉండబోతుంది. అక్కడ రవీంద్ర జడేజా అండ్ రవిచంద్రన్ అశ్విన్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థరాక్స్ స్పిన్ అండ్ ఆఫ్ బ్రేక్ చాలా డెడ్లీ అయితే ఉంటుంది. ఇక వీళ్ళకి తోడుగా నెంబర్ 9 లో అక్కడ నూర్ అహ్మద్ ను కూడా తీసుకున్నారు. సో నూర్ అహ్మద్ నెంబర్ 9 లో ఆడే అవకాశం ఉంది. ముగ్గురు అక్కడ రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ అండ్ నూర్ అహ్మద్ మొత్తం ట్రయో మాత్రం డెడ్లీగా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 10 లో ఆల్రెడీ వీళ్ళైతే రిటైర్ చేసుకున్నారు అక్కడ మతీష పతిరానాని. సో ఖచ్చితంగా మతీష పతిరానా నెంబర్ 10 లో ఆడే అవకాశం అయితే ఉంది. ఇక నెంబర్ 11 లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి అక్కడ ఖలీల్ అహ్మద్ అయితే ఆడిస్తారు. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి మనకి కాంబినేషన్ మాత్రం డెడ్లీగా కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ అక్కడ మరి దీపక్ హుడా అయితే మంచి ఆప్షన్ అయితే మనకైతే కనబడుతుంది. ఖచ్చితంగా మరి దీపక్ హుడా అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా దించే అవకాశం ఉంది. ఇంకక్కడ మనం చూసుకుంటే ఇంకా విజయ్ శంకర్ కూడా మనకైతే కనబడుతున్నాడు. బట్ ఫస్ట్ ప్లేయర్ అయితే అక్కడ దీపక్ హుడాకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఫైనల్ లో ఒకసారి ప్లేయింగ్ లెవెన్ మనం చూసుకుంటే అక్కడ రుతురాజ్ గైక్వాడ్ అండ్ డెవిన్ కాన్వే ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇంకా నెంబర్ 3 లో అక్కడ మనం చూసుకుంటే రాహుల్ త్రిపాఠి. నెంబర్ 4 లో వచ్చేసి అక్కడ శివం దుబే ఆడతాడు. ఇక నెంబర్ 5 లో శామ్ కరణ్ ఆడతాడు. నెంబర్ 6 లో ఎంఎస్ ధోని ఆడతాడు. నెంబర్ 7 లో రవీంద్ర జడేజా. నెంబర్ 8 లో అక్కడ మనం చూసుకుంటే ఆర్ అశ్విన్. నెంబర్ 9 లో నూర్ అహ్మద్. నెంబర్ 10 లో చూసుకుంటే అక్కడ మతీష పతిరానా. నెంబర్ 11 లో ఖలీల్ అహ్మద్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా దీపక్ హుడా. ఫ్రెండ్స్, ఓవరాల్ ఆ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీ అయితే మనకైతే కనబడుతుంది. అక్కడ ఓపెనింగ్ లో చూస్తే అక్కడ లెఫ్ట్ టు రైట్ కాంబినేషన్ ఉంది. ఇక నెంబర్ 3, నెంబర్ 4 లో కూడా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంది. ఇక నెంబర్ 5 లో అక్కడ మనం చూసుకుంటే శామ్ కరణ్ కూడా మరి ఎక్కడంటే అక్కడ బ్యాటింగ్ అయితే చేస్తాడు. ఇక నెంబర్ 6 లో అక్కడ ఫినిషర్ ఎంఎస్ ధోని ఉన్నాడు. 7 లో జడేజా కూడా ఫినిషర్. సో ఓవరాల్ చూసుకుంటే మరి చాలా బెటర్ అయితే కనబడుతుంది మరి అక్కడ బ్యాటింగ్ డిపెండ్ అనేది. ఇంకా బౌలింగ్ లో కూడా వీళ్ళకైతే టూ మనీ ఆప్షన్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. సో ఓవరాల్ కాంబినేషన్ చూసుకుని మాత్రం చాలా డెడ్లీ అయితే కనబడుతుంది. ఫ్రెండ్స్, మరి ఐపీఎల్ 2025 కి మరి చెన్నై సూపర్ కింగ్స్ మరి ఇదే ప్లేయింగ్ లెవెన్ తోని బరిలోకి దిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మరి మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.